రివర్ లైఫ్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ షో చాలా బాగుంది. సన్ ఆఫ్ జెస్సీ. వెన్ టు మెనీ కంట్రీస్ అండ్ చాలా చోట్ల నేను చూశాను. కానీ న్యాచురల్గా క్రియేటివ్గా డేవిడ్ గారికి ఆలోచన రావటం, రివర్ లైఫ్ వారందరూ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సో బ్లెస్డ్. మీరు కూడా వచ్చి ఈ కార్యక్రమాలు మరింతగా తొలగించి ఆశీర్వాదాలు పొందాలని ఆశిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. అసలు మా హస్బెండ్ మొన్న వచ్చారు, చూసిన కాడి నుంచి ఇదే వర్ణిస్తూ ఉన్నారు. నాకు ఇంట్లో అంతా ఇట్లా డేవిడ్ ఇట్లా వచ్చాడు, హన్న ఇట్లా ప్రేయర్ చేస్తుందంటే నేనేంటి ఇంత ఎగ్జైటింగ్ చెప్తున్నారు, అంత బాగుందా అనుకున్నా. ఇంకా ఈరోజు నిన్నే వద్దాం అనుకున్నాం. ఈరోజు అంతా చెప్పి మమ్మల్ని తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఏంటి ఇక్కడైనా షో అంటే ఏం సర్ప్రైజ్ చేశారు. లోపల తీసుకువెళ్ళి స్టార్ట్ అయ్యేసరికి అసలు నిజంగా ఎంత ఎగ్జైట్ అయిపోయినామంటే, మనం బైబిల్లో చదువుతాము, అది కామన్. అసలు ఏదో ఇజ్రాయెల్ అందరూ ఇక్కడికి వచ్చి నిజంగా ఏదో వాళ్ళే చేస్తున్నట్టు మేము చాలా ఫీల్ అయినాం. ఎవ్రీ సీన్ ఈజ్ వెరీ గుడ్. అసలు నిజంగా ఇంత టాయిల్ చేసి ఇంత కష్టపడిన మీ అందరికీ లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. అసలు చాలా బాగా చేశారు. ఎవ్రీ సీన్ ఈజ్ వెరీ గుడ్. హన్న ముఖ్యంగా ప్రత్యక్ష గుడారము, హన్న ప్రేయింగ్, ప్రధాన యాజకుడు, అసలు యాజకులు, అసలు అవన్నీ అయితే నేను చాలా ఎగ్జైట్ అయిపోయా. తర్వాత గొలియాత్, అంత భయంకరమైన గొలియాత్ ఎట్లా చేశారు ఆ లయన్ అవన్నీ. తర్వాత సీన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. నాకైతే అన్నీ నచ్చినాయి. ఐ ఎంజాయ్డ్ వెరీ మచ్. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే డేవిడ్ చాలా ఇన్స్పైరింగ్. ఎందుకంటే గాడ్స్ అనాయింటింగ్ తన మీదకి వచ్చినప్పుడు నిజంగా ముందైతే ఆ పవర్ లేదు దానికి, కానీ ఎప్పుడైతే అనాయింటింగ్ పొందాడో తర్వాత ఆ సింహాన్ని చంపడం, బేర్ని చంపడం, అంత పెద్ద గొలియాతుని చంపడం అసలు రియల్లీ చాలా వండర్. అది చాలా బాగా సెట్ చేశారు సీన్. అంత ఇక్కడి నుంచి చిన్న డేవిడ్ అంత పెద్ద గొలియాతుని చాలా బాగా సెట్ చేశారు. మన జీవితాల్లో కూడా దేవుని ఆత్మ అభిషేకం పొందినప్పుడు గొలియాతు లాంటి ఎటువంటి సమస్యలు వచ్చినా మనం కూడా జయించగలం అనే గొప్ప ఇన్స్పైరింగ్ దీనివల్ల చాలా పొందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. చాలా బాగుంది. డేవిడ్ అండ్ గొలియాత్ సీన్ చాలా బాగుంది. ఫైనల్లీ ఆ గొలియాత్ని డేవిడ్ చంపే సీన్ అయితే ఫెంటాస్టిక్. అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఆ గొలియాత్ అంత హైట్ ఉంటాడని. ముందు తను చెప్తాడు కదా, ఒక చిన్నగా ఆ డాలుని పట్టుకొని అతన్ని చూసి ఓకే అంతకంటే పెద్ద అతను గొలియాత్ తేలేరు కదా, అతనే గొలియాత్ ఏమో అని ఎక్స్పెక్ట్ చేసాం. ఫైనల్లీ ఆ గొలియాత్ని తీసుకొచ్చేసరికి వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. సర్ప్రైజ్ అయ్యాం, బాగా హ్యాపీగా ఉంది. రివర్స్ చర్చి మచిలీపట్నం బైబిల్ కాలేజీ నుంచి వచ్చాం. మరి ఈ కార్యక్రమం మేము ఇంత అద్భుతంగా ఉంటుందని మేము అనుకోలేదు. మేము బైబిల్ చదివేటప్పుడు ఊహించుకొని చదువుతాం. దావీదు మహారాజు ఇట్లా గొలియాతుని ఒక ఇడిసతో ఆయన కూల్చాడు అనేది ఒక ఊహ. కానీ ప్రాక్టికల్గా మేము ఆ కాలంలోకి వెళ్ళి ఆ దావీదు మహారాజుని చూసినట్టు ఆ యొక్క పరిశుద్ధ దేవాలయాన్ని, బలిపీఠాలని ఇవన్నీ కూడా బెత్లెహేము వెళ్ళకపోయినా, ఆ పరిసర ప్రాంతాలు మేము చూడలేకపోయినా అవన్నీ చూసిన అనుభూతిని మేము పొంది ఉన్నాము. మేము మచిలీపట్నం లైట్ వ్యూవర్స్ చర్చి నుంచి వచ్చాము. మా యొక్క పాస్టర్ గారు సామ్యూయల్ గారు మమ్మల్ని ఎంతో శ్రమ తీసుకొని బస్సుల ద్వారా తీసుకోవడం జరిగింది. మేము రావడానికి మొదట్లో ఇష్టపడలేదు, కానీ మా పాస్టర్ గారు సామ్యూయల్ గారు మీరు చూడాలి, మీరు చూస్తే మేము ఎక్కడో అమెరికాలో చూసాం ఇటువంటి ప్రోగ్రామ్ని, మీకు ఇక్కడ విజయవాడలో ఇంత అద్భుతమైన ప్రోగ్రాం ఇక్కడ జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మిస్ చేసుకుంటున్నారు? మీ జీవితంలో ఒక అపురూపమైన అమూల్యమైన సంఘటనగా, ఒక అద్భుత కార్యంగా మీ జీవిత చరిత్రలో నిలిచిపోతుందని మా పాస్టర్ గారు చెప్పడం, మమ్మల్ని ఎంతో శ్రమటోర్చి ఎంతో శ్రమ తీసుకొని మరి మచిలీపట్నం నుంచి తీసుకురావటం, మరి పాస్టర్ గారికి, మరి ఇక్కడ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్క చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వరకు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎంతో అద్భుతంగా ఎంతో శ్రమ తీర్చుకొని ఈ విధంగా సువార్తని ప్రపంచం నలుమూలలా ప్రకటిస్తూ, అలాగే మచిలీపట్నం, విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా అద్భుతంగా ప్రకటిస్తూ ఈ ప్రోగ్రాం అందరూ చూసి తమ జీవితాన్ని ధన్యంగా అవ్వాలని యేసునామమున వేడుకుంటున్నాను. ఆమెన్. మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, దానికన్నా ట్రిపుల్ దట్ చాలా బాగుంది. మేము ఇంకా చాలామంది ఇన్వైట్ చేస్తాం ఈ షోకి. ఐ ఫీల్ హ్యాపీ టు బి హియర్. థ్యాంక్ యూ. బైబిల్లో దావీదు గురించి, గొలియాతు గురించి విన్నాను, కానీ ఇంతగా దేవుని యొక్క ఆశ్చర్యకార్యము జరిగించాడని నిజంగా ఇలాగెప్పుడు నేను చూడలేదు. కానీ ఈ షో ఎంత బాగా మరి ఎంతోమంది ముఖ్యంగా దైవజనులు, అలాగే ఈ షో ఎంతోమంది అవనస్తులు కలిసి చేశారు. నాకు ఎంత చూస్తున్నంతసేపు దేవుని యొక్క ఆశ్చర్యకార్యము ఇంత గొప్పగా దేవుడు జరిగించాడని చెప్పి ఆనాడు నేను చూడలేదు, కానీ ఈనాడు ఈ షో చూడటం
ద్వారా నేను ఒక దేవుని యొక్క మహిమను తెలుసుకున్నాను. దావీదు యొక్క చేసిన ఒక గొప్ప కార్యము, గొలియాతుని ఏ రీతిగా జయించాడో, ఆ అన్న ప్రార్థన, బలిపీఠము, ఇవన్నీ కూడా ధూపం వేయటము, వాళ్ళు ఆరాధించటం, ఇశ్రాయేల్ ప్రజలు ఆనాడు ఎలాగ ఆరాధించారో మనకు తెలియదు, కానీ ఈ షో ద్వారా వాళ్ళు ఆరాధించే విధానం కూడా నేను తెలుసుకోవటం జరిగింది. ఇది నేను కాదు కానీ అనేక మందికి నేను చెబుతాను, సంఘస్థుల్ని, నా చుట్టుపక్కల ఉన్న వారిని, అనేక మంది దేవుని ప్రేమ తెలియని వారిని కూడా తీసుకొచ్చి వారికి తెలియచేసి వీటి ద్వారా దేవుని యొక్క మహింపపరిచేటట్టుగా నేను ప్రయత్నిస్తానని ప్రభు పేరట మనం చేస్తాను. అందరికీ గుడ్ ఈవినింగ్. చేసిన వాళ్ళందరికీ కూడా అసలు నిజంగా చెప్తున్నాను, నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, అబ్బా చాలా బాగుంది, నో వర్డ్స్. అసలు వాళ్ళ హార్డ్ వర్క్ ఉందండి. ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క సీన్ కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది. అసలు ఆ డేవిడ్ స్టోరీ ఏంటి, అసలు నేను అనుకున్నాను స్క్రీన్ మీద వస్తుందేమో అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇంకా వెయిట్ లేదని స్టార్టింగ్ నుంచి చూస్తున్నానండి. అసలు మీరందరూ కూడా చేసిన వాళ్ళందరూ కూడా చాలా బ్లెస్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇంత మంచిగా ఇచ్చి మాకు అసలు డేవిడ్ గొలియాత్ స్టోరీని అసలు కళ్ళకు కట్టినట్టు, అప్పుడు ఆ టైంలో ఎలా జరిగిందో అనేది ఇప్పుడు మాకు కళ్ళు కట్టినట్టు చూపించారు. ఇలాగే జరిగిందేమో కొన్ని సిచ్యుయేషన్స్ అయితే అబ్బా సూపర్ అని అనిపించిందండి. చాలా థ్యాంక్ యూ ఫర్ డేవిడ్ అన్న. ఈ స్కిట్ని వేయటం చాలా ఆశీర్వాదకరం. ఎందుకంటే గొలియాత్ లాంటి సమస్యలు, గొలియాత్ లాంటి ఈవిల్ స్పిరిట్స్ ప్రజెంట్ రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక మరి యూత్ యవన బిడ్డలు మరి ఎదుర్కోవడానికి ఈరోజు ఏమైందంటే సరైన గైడెన్స్ లేక ఉన్నారు. ఇలాంటి స్కిట్ చూసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకున్న గొలియాత్ లాంటి సమస్యల నుంచి ఓవర్కమ్ చేయడానికి ఇది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. దావీదు సమూయేలు చేత అభిషేకించబడడం అనే సీన్ బాగా అట్రాక్ట్ చేసింది. ఆ ఫైర్ ఎఫెక్ట్ దావీదులో ఆ దేవుని శక్తి రావడం మాత్రం ఆ సీన్ ఫైర్ ఎఫెక్ట్తో బాగా అందరిని అట్రాక్ట్ చేసింది. దావీదు జీవితాన్ని ఇలా కథ రూపంలో చూపించడం మాత్రం నిజంగా అభినందించాల్సిన విషయం. ఇలా అందరినీ ఇలా అట్రాక్ట్ చేయడం, ఇలా ఫ్యామిలీ ఇలా తరీకంగా ఈ మధ్యన ఎవరికి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కూడా సరిగ్గా టైం దొరకట్లేదు. అది దేవుని విషయంలో ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అనేది మేబీ లైఫ్లో మళ్ళీ దొరికే ఛాన్స్ కూడా చెప్పలేం. సో ఇది ఇలా తీసుకొచ్చిన ఇలా రివర్ లైఫ్కి చాలా థ్యాంక్స్. నేను నా కుటుంబంతో ఇక్కడ చాలా సంతోషించాను. నేను కన్వర్ట్ అయ్యి 1985లో, కానీ ఈ యొక్క చర్చి ద్వారా బైబిల్లో చదివేటువంటి దావీదుని గురించి అనేక సార్లు చదువుతాం, కానీ రియల్లీ షో చూడటం చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. తర్వాత ఆత్మీయత, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దావీదు మీద ఎలాగా వచ్చింది, సింహాన్ని, ఎలుగుబంటిని, అలాగే 6 మూరల జానుడు ఉన్నటువంటి గొలియాతుని చిన్న వయసులో దేవుని శక్తి తప్ప వేరొక సాధ్యం కాదనేటువంటిది చాలా కళ్ళ కట్టినట్టుగా అనిపించింది రియల్లీ. ఎందుకనంటే అనేకులు దేవుని తెలియనటువంటి వారు కూడా వచ్చారు, వారు చాలా సంతోషిస్తున్నారు. మరి నాతో వచ్చినటువంటి వారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా మీకు కృతజ్ఞత. మీరందరూ కూడా ఇంత మన నూతన రాజధానిలో ఇలాంటి గొప్ప ఉన్నతమైనటువంటి కట్టడ నిర్మాణం జరగటం, దీని ద్వారా ఈ నూతన రాష్ట్రమే మరి దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతుందని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నా. Actually, I really loved this show very much because things all what you showed, it's all really like everything is realistic. What I feel is that everything is happening in front of me and everything seems like I went back to all those traditions, those time, and I really felt it very good and it is very inspirational also. ఇక్కడికి రావడానికి ముందు ఐ థాట్ రావాలా వద్దా అనుకున్నాను, బట్ వచ్చి చూసిన తర్వాత ఐ రియల్లీ ఫీల్ లైక్ ఐ షుడ్ బ్రింగ్ మై జూనియర్స్ ఆల్సో హూ ఆర్ మై ఫెలోషిప్ మెంబర్స్. And the characters who acted all, really it's a very hard work. I think they kept all their efforts, spared a lot of time. Really doing God's work really takes them, I really feel that it will take them to a high position, because working for God it's very, sparing time for God is really it's a blessing to them. So I really feel happy that I really feel happy for that characters who acted all over there, that hard work. They should have a real dedication for God, then only they can do all those things. So I felt very happy after this show. Thank you. నా పేరు ఎస్ రత్న. దేవుని పరిచర్యలో ఉన్నాము.
కానీ చాలా ఎగ్జైటీగా ఉంది, చాలా హ్యాపీగా. మేము మా సంఘం మెంబర్స్ని ఒక 5 మెంబర్స్ని మాత్రమే ఈరోజు తీసుకొచ్చాం. కానీ డేవిడ్ గారిని దేవుడు అభిషేకించేటప్పుడు మాత్రం నా వాళ్ళంతా చాలా ఇదిగా అనిపించింది. దేవుని అభిషేకం ఉంది అన్నట్లుగా ఒక నిమిషం అలా అనిపించింది. చాలా సంతోషంగా ఉంది. ఇంకా అనేక మందికి ఈ విషయాన్ని మేము తెలియచేస్తాం. అలాగే తప్పకుండా ఈ టీం వాళ్ళకి, ఇది నడిపిస్తున్న డైరెక్టర్ గారికి అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఈ రోజుల్లో ఇలాగ చూపించి అనేక ఆత్మల్ని ఇంకా దేవుని కోసం, అందుట్లో నాకు సంతోషం అనిపించింది ఏంటంటే అందరూ యూత్ దీనిలో ఉండడం. దేవుడు వారి జీవితాల్లో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈ రోజుల్లో. కానీ ఇలాంటి దేవుడి పనిలో యవ్వనస్తులు అందరూ ఉండి ఒక దగ్గర ఉండి ఇంతమంది ఈ పనికి సహకరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నడిపిస్తున్నటువంటి సేవకులకి, ఈ టీం అందరికీ కూడా నా హృదయపూర్వకం కృపాసన్నిధి ప్రార్థన మందిరం తరపు మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. Hello, this is Vijay from India Campus Good Shepherd Christ, Vijayawada. And I'm really thank God this beautiful night. I think the first show I watched wonderful shed, and also I can say boldly one thing as I watching the show, entirely in the presence of God and entirely teamwork. I really thank God in the wonderful marvelous story about son of Jesse. It really while I was watching the story really touched me. Thing is how God has chosen David's from the family. When I was watching the story also, it inspired my heart, and I am the first missionary in my family, and how God chosen me in the difficult situations and be serving Him, and really amazing historical story. I really thank for the Revival Life Church team individually. It's entirely teamwork. May God bless you. I believe that God will use this show for millions of people days to come, and may God bless all your efforts. Thank you. థ్యాంక్ యూ సో మచ్ రివర్ లైఫ్. నిజంగా నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఇక్కడికి రాకముందు. బేసిక్గా స్కిట్ అంటే జనరల్గా ఉంటుంది అన్న వ్యూలో ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చాక నేను ఇట్స్ ఆసమ్ బికాస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఫేస్ చేయగలిగారు ఎవరు, ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ సో మచ్ రివర్ లైఫ్. యాక్చువల్గా ఇన్వైట్ చేసినప్పుడు బ్రదర్ నాకు ఒక షో ఉంది ఇక్కడ, అది పర్టికులర్గా ఇప్పుడు వరకు ఎక్కడ చేయలేదు అన్నప్పుడు నేనేం ఫీల్ అయ్యానంటే జనరల్ షోస్లాగా అనుకున్నాను నేను. కానీ కంపేర్డ్గా ఇక్కడికి వచ్చి నేను చూసినప్పుడు ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్. సో ఇటువంటి షోస్ మామూలుగా మనకి ఇక్కడ బయట ఎక్కడ చూడలేదు ఇప్పుడు వరకు. ఈవెన్ దో నేను ఆన్లైన్లో కూడా ఎక్కడ కనిపించలేదు నాకు. సో కంపేర్ టు టోటల్లీ డిఫరెంట్ అండ్ రియలిస్టిక్గా ఉంది, చాలా న్యాచురల్గా తీశారు. ఇట్స్ ఎ గ్రేట్ బికాస్ ఆఫ్ గాడ్ ప్రెజెన్స్ ఈస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడికి రాగానే ఇస్రాయేల్ దేశంలోకి వెళ్ళిపోయినట్లు అనిపించింది నాకైతే. ముందుగా పాస్టర్ గారు చెప్పారు, మనం చూస్తున్నప్పుడు పొందే అభిషేకాన్ని మీరు ఆపుకోవద్దు అని, బాగా రిసీవ్ చేసుకోండి అని. అలాగే నేను మనసులో అనుకుంటున్నాను, దావీదు పొందిన అభిషేకం నాకు కూడా కావాలి అని. అలాగే అటువంటి అభిషేకాన్ని నేను పొందుకున్నాను. ఈ చూస్తూ ఉన్నప్పుడే చిన్న బాలుడైనటువంటి చిన్న బలహీనంగా ఉన్నప్పుడు ఫస్ట్లో సింహాన్ని ఎలుగుబండిని కొట్టలేకపోయాడు. ఎప్పుడైతే దేవుని అభిషేకాన్ని పొందుకున్నాడో అలాగే మనం కూడా ఎటువంటి బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని బలపరిచి అటు అభిషేకంతో మనల్ని నింపి సమస్తాన్ని జయించే శక్తిని ఇస్తాడని, ఆ అభిషేకంతో నేను తిరిగి వెళ్తున్నానని ఎంతో నమ్ముచున్నాను. ఈ చిన్న పాప కూడా ఎంతో ధైర్యంతో అన్నీ చూస్తూ అన్నీ అడుగుతూ అన్నీ చెప్తూ టపట్లు కొడుతూ తిని కూడా ఎక్కడ రాజు ఎక్కడ అన్నీ అడిగింది, అన్నీ చూసింది, అన్నీ చెప్పింది. చాలా బాగుంది. ఇంకా తెలియని వాళ్ళకి కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. కొన్ని శతాబ్దాల క్రిందట దైవ గ్రంథం మనుషులు చదువుకోవటానికి అందుబాటులో ఉండేది కాదు. అలాంటి దినాల్లో దేవుని వాక్యాన్ని ప్రజలకు అర్థం చేయటం కోసం డ్రామాని, ఇలా చిన్న చిన్న నాటికలు వేస్తూ వాక్యాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్ళేవాళ్ళు. కానీ ఆ డ్రామాల ద్వారా అసలు వాక్యాన్ని మరో రకంగా అనువదించడం అనేది జరిగిపోయింది. ఆ కథలే వారికి గుర్తుండి వాక్యసారం మర్చిపోవటం జరిగింది. దైవ గ్రంథం మనుషులు చదువుకోవటానికి వారి చేతుల్లోనికి వచ్చిన తర్వాత డ్రామా సరి అయింది కాదు,
వాక్యమే సరి అయింది అని వారు గుర్తించగలిగారు, దేవునికి దగ్గరగా జరిగారు. ఆ తర్వాత కొన్ని శతాబ్దాలు డ్రామా లేకపోతే నిజంగా వాస్తవ దృశ్యాలలో మనుషుల్ని ఆలోచింపచేసేలా, మనస్సును రక్తి కట్టించేలా చేయటం అనేది దూరం అయిపోయింది. అదో రకమైనటువంటి స్తబ్దత ఉన్నప్పుడు మరలా సంఘం వారు అందరూ కలిసి ఇంత చక్కని ప్రదర్శన ఇవ్వటం చాలా శ్లాఘనీయమైంది. అప్పుడు వాక్యం లేకుండా నాటిక జరిగింది. ఆ పొరపాట్లను సరిదిద్దుతూ నాటికను ప్రదర్శించటం నిజంగా సత్యాన్ని గుండె లోతుల్లోనికి జొరబడేలా చేయటం, ఈ పని చేయటం అనేకులను మేల్కొల్పు చేస్తుంది. ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న ఈ దినాలలో ఇలాంటివి ఇంకా ఘనంగా ప్రజలలోనికి వెళ్ళేలా చేయటం, దానికి నాంది సంఘం పలకటం, దైవజనులు చేయబోనటం నిజంగా శ్లాఘనీయమైంది. మనసారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభు యొక్క ఆత్మ కొనసాగింపు ఇంకా జరగాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిజంగా నేను దేవుడి గురించి ఎప్పుడు దేవుడి గురించి ఆలోచించలేదు, నాకు తెలియదు కూడా. నిజంగా నేను దేవుడిని తెలుసుకొని వెళ్తున్నాను ఇప్పుడు. నా లైఫ్లో చాలా ఘోరమైన స్థితి జరిగిందండి. నా కరెంట్ షాక్ కొట్టి నా జీవితంలో నా చెయ్యి కోల్పోయింది. అయినప్పటికీ నేను మారలేదు, నిజంగానే దేవుడిని తెలుసుకోలేదు. ఈ షో చూసి నిజంగా నేను తెలుసుకున్నాను. థ్యాంక్ గాడ్ అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి.